టికెట్ల ధర పెంపు మెమోపై తెలంగాణ హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలివిగా ఎందుకు మెమోలు జారీ చేస్తున్నారని సీరియస్ అయింది. టికెట్ల ధరలు పెంచబోమని సంబంధిత మంత్రి సైతం ప్రకటించారన్న హైకోర్టు, అయినా సినిమాలకు ఎందుకు టికెట్ ధరల పెంపును అనుమతిస్తూ మెమోలిస్తున్నారని హైకోర్టు సీరియస్ అయింది. రాజాసాబ్ చిత్రం టికెట్ల ధరల పెంపును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన కోర్టు, నిబంధనలకు విరుద్ధంగా టికెట్ల ధరల పెంపునకు అనుమతినిస్తున్నారని పిటిషనర్ వాదించారు. హోంశాఖ కార్యదర్శికి మెమో జారీ చేసే అధికారం లేదన్నారు. జిల్లా స్థాయిలో కలెక్టర్లు, హైదరాబాద్లో సిపి మాత్రమే టికెట్ల ధరల పెంపు, బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. మెమో జారీ చేసిన అధికారికి 5 లక్షల జరిమానా విధించాలని కోర్టును కోరారు న్యాయవాది. టికెట్ల ధర పెంపు మెమోపై తెలంగాణ హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలివిగా ఎందుకు మెమోలు జారీ చేస్తున్నారని సీరియస్ అయింది. టికెట్ల ధరలు పెంచబోమని సంబంధిత మంత్రి సైతం ప్రకటించారన్న హైకోర్టు, అయినా సినిమాలకు ఎందుకు టికెట్ ధర పెంపును అనుమతిస్తూ మెమోలు ఇస్తున్నారని హైకోర్టు సీరియస్ అయింది. టికెట్ల ధర పెంపు మెమోపై తెలంగాణ హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ శర్మను అడిగి తెలుసుకుందాం. శర్మ, హైకోర్టు ఎందుకు అంత సీరియస్ అయింది? టికెట్ల ధరల పెంపు వ్యవహారం ఇప్పుడు ఒక దోబుచ్చులాటగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం పెంచుకోవాలని మెమోలు జారీ చేస్తోంది. సింగిల్ బెంచ్ ఏమో అసలు పెంపు మెమో అన్నది రాజ్యాంగ విరుద్ధం, ఇది పెంచకూడదు అనేటువంటి విషయాన్ని చెప్తుంది. మళ్ళీ అదే డివిజన్ బెంచ్ కు వెళ్ళినప్పుడు ఆ పెంచినటువంటి మెమోలకు ఈ రిలీజ్ అయినటువంటి రిలీజ్ కాబోయే సినిమాలకు ఏ రకమైనటువంటి సంబంధం లేదు అని చెప్తుంది. అంటే ఒక రకంగా సినిమా టికెట్ల ధరల పెంపుకు డివిజన్ బెంచ్ అంగీకరిస్తున్నట్టు అనిపిస్తుంది. అంటే ఒక కోర్టు పెంచొద్దని చెప్తోంది, ఇంకొక కోర్టు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పిస్తోంది. దీన్ని ఆసరాగా చేసుకుని రాష్ట్ర హోంశాఖ టికెట్ల ధరల పెంపుకు సంబంధించి మెమోలను జారీ చేస్తోంది. అయితే ఇప్పుడు తాజాగా రాజాసాబ్ సినిమా టికెట్ల ధరల పెంపు వ్యవహారం అన్నది ఒక వివాదాస్పదంగా మారింది. దీనికి సంబంధించి నిన్న రాత్రి చాలా ఆలస్యంగా హోంశాఖ ఆ మెమోను పెంచుకునేందుకు, టికెట్ల ధరలు పెంచుకునేందుకు మెమో జారీ చేసింది రాత్రి 11 గంటల తర్వాత. దీనికి సంబంధించి వాళ్ళ దాన్ని పెంపును సవాల్ చేస్తూ పిటిషన్ సింగిల్ బెంచ్ దగ్గర దాఖలైంది. ఈ విచారణ సందర్భంలో తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు సింగిల్ బెంచ్ చేసింది. ఎందుకంటే హైకోర్టు చీఫ్ జస్టిస్ కోర్టు ధర్మాసనమే దీనిపైన కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది, తీర్పులు ఇచ్చింది, దానికి సంబంధించినటువంటి విచారణ జరిపింది. వాటి అన్నింటినీ వదిలేసి మరి ఈ రకంగా ఏ విధంగా టికెట్ల ధరలను పెంచుతారు అనేటువంటి విషయానికి సంబంధించి ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రశ్నించింది. ఎందుకు ఇంత ప్రహసనంగా దీన్ని చేస్తున్నారు, అంటే కోర్టుల ఉత్తర్వులు లెక్కలేదా అనేటువంటి విషయానికి సంబంధించి కూడా గవర్నమెంట్ లీడర్ పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సంబంధిత శాఖ మంత్రి అనేక సందర్భాలలో అసలు సినిమా టికెట్ల ధరలు పెంచబోమని చెప్తున్నారు. కానీ మళ్ళీ ఆయన ప్రకటన చేసిన మరునాడే, అంటే సినిమా రిలీజ్ కు 1-2 రోజుల ముందే మళ్ళీ పెంచుతున్నట్టు మెమోలు ఇస్తున్నటువంటి అంశానికి సంబంధించి కూడా హైకోర్టే అసహనం వ్యక్తం చేసింది. ఈ రకంగా కోర్టులు వద్దన్నప్పుడు పెంచుకోవడం, మళ్ళీ డివిజన్ బెంచ్ వెళ్లి రిలీఫ్ తీసుకోవడం అనేటువంటి విషయానికి సంబంధించి హైకోర్టు తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించి ఇంకా విచారణ కొనసాగుతోంది. మరి ఒక 5-10 నిమిషాల్లో విచారణ పూర్తయిన తర్వాత సింగిల్ బెంచ్ ఏం చెప్తుంది అనేటువంటిది మనం చూడొచ్చు. ఆల్ రైట్ శర్మ, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.